హలో అందరికీ, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బళ్ళారి రుచులు అండి. ఈరోజు వీడియోలో జొన్న పిండితో పరోటా చేసుకునే విధానం చూపిస్తానండి. ఇది ముందుకు మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవాలండి. తర్వాత దాంట్లోకి పసుపు, ఉప్పు వేయాలి. వేసుకున్న తర్వాత వాము వేయాలండి. వాము వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత 2 స్పూన్ల కారం వేయాలండి. కారం వేసి దానికి కావాల్సినంత బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలండి. చిన్న తరిగిన ఉల్లిపాయలు, తర్వాత ముల్లంగి అండి, గ్రేట్ చిన్నగా తురుముకొని ముల్లంగి వేసుకోవాలి. కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇది బాగా కలుపుకోవాలండి. కలుపుకోయిన తర్వాత ఇది ముల్లంగి ముల్లంగి అంటే ఇష్టం ఉండదు కదండి కొంతమందికి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే వాళ్ళకి డిఫరెన్స్ ఏమీ తెలియదండి. ఇది ముల్లంగితో చేసినాం అనేది తెలీదు. బాగా కలిపిన తర్వాత దీంట్లో గోరువెచ్చటి నీళ్ళు వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. గోరువెచ్చటి నీళ్ళు ఎందుకు వేస్తారంటే అది రొట్టె సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కడ చేసేటప్పుడు బ్రేక్ కాకుండా ఉంటుందండి. అందుకు వేడి నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బాగా నాదాలండి. ఈ పిండి నాదే కొద్దీ రొట్టె చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కడ బ్రేక్ కాకుండా ఉంటుందండి. చేసేటప్పుడు బాగా నాదుకొని ఒక సైడ్ పెట్టుకోవాలండి. ఇది మళ్ళీ నీళ్ళగా కలుపుకోకూడదండి. మనం పూరి పిండి లాగా కలుపుకోవాలండి. తర్వాత దీన్ని ఒక కవర్ పైన ఆయిల్ వేసి దానిపైన ఒక చిన్న ముద్ద తీసుకొని బాగా కొట్టుకోవాలండి. రొట్టె పలుసగా వచ్చేంత వరకు కొట్టుకోవాలి. ఇది చేయడం కష్టం అనిపించిన వాళ్ళు పూరి మేకర్లు చేసుకోవచ్చు అండి. పూరి మేకర్లో 2 సైడ్స్ కవర్ వేసి ఆయిల్ వేసి ప్రెస్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి. ఇది బాగా కొట్టుకున్న తర్వాత పెన్నం పైన ఆయిల్ వేసి రొట్టె వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేస్తేనే బాగా సాఫ్ట్గా టేస్ట్గా వస్తుందండి. ఇది బాగా 2 సైడ్స్ బాగా ఆయిల్ వేసి కాల్చుకోవాలండి. ఇది వేడిగా ఏదైనా పల్లీల చట్నీతో కానీ, వంకాయ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీతో అయినా వేడిగా బాగుంటుందండి. కొంతమంది పప్పు కూరలతో కూడా చేసుకుంటారు. ఈ జొన్న పిండితో చేస్తే చాలా రిచ్ ఫైబర్ ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. బరువు రైస్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ టైప్ రొట్టెలు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇంకొక మంచి రెసిపీతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.